ఇలాంటి ట్రెండింగ్ ఫోటోస్ మన మొబైల్‌లో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అది కూడా పిక్సార్ట్ యాప్‌లో. సో, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మీ మొబైల్‌లో పిక్సార్ట్ యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మేక్ ఏ కాలేజ్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం 3 ఫోటోస్ అనేది యాడ్ అయితే చేసుకోవాలి. సో, నేనైతే 3 ఫోటోస్ యాడ్ చేసుకుంటున్నా చూడండి. 1, 2, 3 ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత పైన నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మనకి చాలా డిజైన్స్ అయితే కనిపిస్తాయి చూడండి. సో, చాలా అంటే చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. చాలా మోడల్‌గా ఉంటాయన్నమాట. సో, మనకు కావాల్సిన డిజైన్‌కైతే మనం వెళ్ళిపోదాం. సో, మనకు కావాల్సిన డిజైన్ చూపిస్తాను చూడండి. సో, మనకు కావాల్సిన డిజైన్ ఇదనమాట. సో, మనకు కావాల్సిన డిజైన్ అయితే ఇది. ఈ డిజైన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఫోటోస్‌ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా నీట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. ఫేస్ కరెక్ట్‌గా కనపడేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి 3 ఫోటోస్‌ని. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా! టిక్ మార్క్ ఇచ్చేయండి. సో, ఇప్పుడేం చేయాలి అంటే కింద ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది కదా! ఆ ఫిల్టర్ యాడ్ చేయండి. మరి బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గిద్దాం. కొంచెం ఇలా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం పక్కకి స్క్రోల్ చేయండి. ఇక్కడ 50 అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చాలా సైజెస్ ఉంటాయన్నమాట. సో, పోర్ట్రైట్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఎరేజర్ అని కనిపిస్తుంది కదా! ఎరేజర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎరేజర్ అని కనిపిస్తుంది కదా! బ్రష్ పక్కన దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా సెట్ చేసుకోండి. బ్రష్ సైజ్, బ్రైట్‌నెస్ సైజ్ ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఎరేజర్ చేసేయండి. నీట్‌గా ఎరేజర్ చేసుకోండి. ఎరేజర్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఫోటో అనేది కొంచెం బ్రైట్‌నెస్ తగ్గిద్దాం. సో, లేయర్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫోటో మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నా చూడండి దాన్ని క్లిక్ చేసి ఇలా తగ్గించుకోండి. బ్రైట్‌నెస్ అనేది తగ్గించుకోండి. మీకు ఎంత కావాలో అంత తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫోటో యాడ్ అయితే చేసుకోవాలి. సో, మీరు గ్యాలరీలోకెళ్ళి మెయిన్ ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి. మెయిన్ ఫోటో అంటే మీకు నచ్చిన ఫోటోనైతే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇలా నీట్‌గా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పక్కకి స్క్రోల్ చేయండి. పక్కకి స్క్రోల్ చేస్తే షాడో అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ షాడో ఎఫెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్టిక్కర్స్‌లోకెళ్ళండి. సో, స్టిక్కర్స్‌లోకెళ్ళండి. స్టిక్కర్స్ కనిపించింది కదా! స్టిక్కర్స్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బ్లాక్ షాడో అని చెప్పి టైప్ చేయండి. నేను చూపిస్తాను చూడండి. బ్లాక్ షాడో. సో, టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత నేను చూపెట్టే బ్లాక్ షాడో అనేది యాడ్ అయితే చేసుకోండి. సో, నేను చూపెట్టే బ్లాక్ షాడో అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కింద ఇలా అడ్జస్ట్ చేయండి. ఫోటో కింద ఇలా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత పైన లేయర్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. బ్లాక్ షాడోని టచ్ చేసి మెయిన్ ఫోటో బ్యాక్ సైడ్‌కొచ్చేలాగా ఇలా కిందకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే టెస్ట్‌లోకెళ్ళండి. టెస్ట్ అనేది ఓపెన్ చేయండి. నేను చూపిస్తున్నా చూడండి. టెస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు నేమ్ అనేది టైపింగ్ అయితే చేయండి. సో, మీ పేరు కానీ, మీకిష్టమైన పేరు కానీ టైపింగ్ అయితే చేయండి. టైపింగ్ చేసిన తర్వాత ఇక్కడ కలర్స్ అని కనిపిస్తున్నాయి కదా! సో, అక్కడ యెల్లో కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. యెల్లో కలర్ ఎందుకంటే లుక్ ఇస్తదనమాట ఫోటోకి. సో, యెల్లో కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సీ ఆల్ అని కనిపిస్తుంది కదా! కింద దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలా రేటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. డిఫరెంట్ మోడల్స్‌లో ఉంటాయి. సో, మీకు నచ్చిన రేటింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, మీకు ఏ రేటింగ్ కావాలంటే ఆ రేటింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడేం చేయాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీ పేరనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద టీ అని సింబల్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసి మీ నేమ్‌కనేది బ్లాక్ బార్డర్ అనేది యాడ్ అయితే చేయండి. యాడ్ చేశాక టిక్ మార్క్ ఇచ్చేసేయండి.
ఇలా బ్లాక్ బార్డర్ ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ టెస్ట్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. నేను చూపిస్తాను చూడండి. టెస్ట్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత హ్యాపీ బర్త్డే అని చెప్పి టైప్ చేయండి. లేకపోతే ఇంకొక నేమ్ ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టండి. సో హ్యాపీ బర్త్డే అని చెప్పి నేనైతే టైప్ చేస్తున్నా. టైప్ చేసి ఎల్లో కలర్ అనేది యాడ్ చేస్తున్నా. ఎల్లో కలర్ అనేది నేను యాడ్ అయితే చేస్తున్నా. ఎల్లో కలర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇలా అడ్జస్ట్ చేసేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సియాల్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో మీరు నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ బార్డర్ అనేది యాడ్ అయితే చేసుకోండి. సో హ్యాపీ బర్త్డే అనే నేమ్ కూడా బ్లాక్ బార్డర్ అనేది యాడ్ అయితే చేసుకోండి. సో మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. సో చాలా మోడల్స్ అయితే ఉంటాయి అనమాట రైటింగ్స్ లో. సో అవన్నీ నువ్వు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో చూడండి, సో చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన మోడల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నాకు నచ్చింది అనేది కాదు, మీకు నచ్చిన మోడల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఎగ్జాంపుల్ కోసం నేను అయితే ఇలా చూపిస్తున్నా. సో మీకు నచ్చిన పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఫోటో అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియోని అందరూ చూస్తున్నారు కానీ ఎవరు అయితే లైక్ చేయట్లేదు అన్న, ఒక లైక్ చేసి ఒక సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఫోటో అయితే సేవ్ చేసుకోండి. ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.